సో ఈ రోజు నేను జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ జర్మనీ గురించి మీకు వివరంగా చెప్దామని వీడియో చేస్తున్నా. అయితే జర్మనీ గురించి మీరు జాబ్స్ వెతకడం ఇలా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు జర్మనీ గురించి కొంచెం తెలుసుకోవాలి. సో జర్మనీకి మీరు రావాలని అనుకున్నప్పుడు 2 కేటగిరీస్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక స్కిల్ సెట్ SAP లేదా ఒరాకిల్ లేదా డేటా సైన్స్ ఇలా స్కిల్ సెట్ ఉందనుకోండి, మీకు రావడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి జర్మనీలో ఆల్రెడీ కొన్ని ఇంగ్లీష్ స్పీకింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఆ ఇంగ్లీష్ స్పీకింగ్ కంపెనీస్ లో మీరు అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలి అంటే మీరు లింక్డ్ఇన్కి వెళ్ళండి. లింక్డ్ఇన్కి వెళ్ళి జాబ్స్ సెర్చ్ చేస్తే అక్కడ మీకు చాలా మంది జర్మన్ హెచ్ఆర్లో ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ కి పోస్ట్ పెడుతున్నారు. జర్మనీలో ఎలా ఉంటుంది అంటే మీకు ఒకసారి జాబ్ ఆపర్చునిటీ మీరు వచ్చాక మీరు అప్లై చేశారనుకోండి, ఫస్ట్ మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. వీళ్ళు జనరల్ గా 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. టెక్నికల్ ఇంటర్వ్యూ, ఫంక్షనల్ ఇంటర్వ్యూ, తర్వాత అలా ఉంటుంది అనమాట. సో ఈ ఇంటర్వ్యూస్ ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, మన ఇండియన్స్ ఆల్రెడీ చాలా టాలెంటెడ్. సో ఒకసారి ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ అయితే మనం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ 80%. ఇంటర్వ్యూ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇంటర్వ్యూ వస్తే 80% క్లియర్ అయిపోద్దండి. సో సపోజ్ ఒక స్కిల్డ్ వర్కర్ గా మీకు ఇంటర్వ్యూ క్లియర్ అయిపోతే జర్మనీ కంపెనీ మీకు కేవలం ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్, ఇంకోటి ఏంటంటే ఆఫర్ లెటర్, ఈ 2 ఇస్తారు. ఆటోమేటిక్ గా మీరు వీసా అప్లై చేసుకోవచ్చు ఇండియాలో. దానికి మీకు ఏ హెల్ప్ అవసరం లేదు. VFS అనే వెబ్సైట్ ఉంటుంది. VFS వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్ కి ఇచ్చే వీసా EU బ్లూ కార్డ్ అంటారు. సో EU బ్లూ కార్డ్ కి మీరు అప్లై చేసుకోవాలి. స్కిల్డ్ వర్కర్స్ కి ఈ రూట్ చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు సపోజ్ మీకు స్కిల్ సెట్ ఇక్కడ జాబ్స్ కి స్కిల్ సెట్ లేదు. డేటా సైన్స్, AI, మెషిన్ లెర్నింగ్, పైథాన్ ఇలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి కదా. మీరు ఏదో కోర్స్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత జస్ట్ లింక్డ్ఇన్కి వెళ్ళి ఆ కోర్సు అది పెట్టి దాని మీద ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి రఫ్ గా ఒకసారి చూడండి. సపోజ్ 5 జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకోండి, దాని లోపలికి వెళ్ళి మీరు చూస్తే కొన్నిట్లో 5 years ఎక్స్పీరియన్స్ కావాలంటారు, కొన్నిట్లో 2-3 years ఎక్స్పీరియన్స్ కావాలంటారు, కొన్నిట్లో అలా ఏం మెన్షన్ చేయరు కానీ ఈ టాపిక్స్ ఉండాలని అంటారు. అలాంటివి కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీరు అది రాసుకోండి. మీ కోర్సు మీరు నేర్చుకున్నప్పుడు ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి మీ జాబ్ కోర్స్ అయిపోయాక సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుంది చేయండి. మీ ప్రొఫైల్ తో పాటు రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని ఆ సర్టిఫికేట్ కూడా పెట్టి మళ్ళీ అప్లికేషన్ పంపించండి. సపోజ్ మీకు ఒక స్కిల్ సెట్ నేర్చుకున్నారు, దాని మీద సర్టిఫికేషన్ కూడా అయిపోయింది, కానీ అన్ని జాబ్ ఓపెనింగ్స్ మీకు రావట్లేదు లింక్డ్ఇన్ లో. అప్పుడు ఒక జర్మనీ ఒక కొత్త వీసా ఇచ్చింది. అదేంటంటే జాబ్ ఆపర్చునిటీ వీసా. ఈ ఆపర్చునిటీ కార్డ్ అంటారు అనుకుంటా. సో ఇప్పుడు మీరు ఆపర్చునిటీ కార్డ్ వాడాలి అని అనుకుంటే ఆపర్చునిటీ కార్డ్ మీద మీరు 6 months జర్మనీకి వచ్చి ఇక్కడ ఉండొచ్చు. 6 months జర్మనీలో ఉండి మీరు ఇక్కడ జాబ్ ట్రయల్స్ చేసుకోవచ్చు. సో మరి నేను ఇప్పుడే స్కిల్ సెట్ నేర్చుకున్నా, సర్టిఫికేషన్ చేశా, నా దగ్గర 6 months టైం ఉంది, నేను ఎఫోర్డ్ చేయగలను స్పెండ్ చేయడానికి అన్నోళ్ళు మీరు జర్మనీ వచ్చి జాబ్ ఎత్తుకోవచ్చు. కానీ మీకు జర్మనీ వచ్చాక ఒక్కటి షాక్ ఏం తగులుతుంది అంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది జర్మన్ మాట్లాడతారు. అది కాక మీకు జర్మన్ వస్తే మీకు జాబ్ దొరకడం ఇంకా చాలా ఈజీ. ఎందుకంటే సగం జాబ్స్ మీరు జర్మన్ ఫ్లూయెంట్ గా మాట్లాడితే చాలు, వాళ్ళు చేసుకుంటారు. సో ఆపర్చునిటీ కార్డ్ మీద మీరు రిస్క్ తీసుకొని రావాలనుకుంటే 3 months దానికి ముందు జర్మన్ లో లాంగ్వేజ్ కోర్సెస్ ఉంటాయి. మీరు లాంగ్వేజ్ కోర్సెస్ చేయండి. లాంగ్వేజ్ లో A1, A2, B1, B2 ఇలా 1 by 1 ఉంటుంది అనమాట. సో మీరేం చేయాలంటే జర్మన్ A1, జర్మన్ A2, జర్మన్ B1 ఈ 3 months లో మీరు నేర్చుకోవచ్చు. ఈ 3 నేర్చుకుంటే ఎలా అంటే జర్మన్ లో మీకు సెంటెన్సెస్ ఫామ్ చేయడం వరకు వచ్చేస్తుంది. అట్లీస్ట్ మీకు ఏం లేకపోయినా ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అనేది మీకు వచ్చేస్తుంది. మీరు కొంచెం జర్మన్ మాట్లాడి ఐఎమ్ ఆల్రెడీ B1 సర్టిఫైడ్ ఇన్ జర్మనీ, అదే ఇన్ జర్మన్, ఐ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యువర్ కంపెనీ అండ్ లెర్న్ మోర్ అని చెప్పొచ్చు. మీరు అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు B2, C1, C2 అలా చేసుకోవచ్చు. సో మీరు ఆ ఎఫర్ట్ పెట్టి B1 వరకు చేశారు అని ఇంటర్వ్యూ గమనిస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూస్ చాలా కైండ్ గా ఉంటారు. మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ లో కూడా చాలా వాళ్ళు ఒక పద్ధతిలో అడిగినట్టు ఉంటుందండి. ఒక 5 questions అడిగి తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీరు ఎందుకు జర్మనీకి రావాలనుకుంటున్నారు, ఇలా క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. తర్వాత ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఒక స్కిల్ సెట్ ఉంది, దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంది అంటే డైరెక్ట్ గా మీరు లింక్డ్ఇన్ లో అప్లై చేయండి. లేదు
నేను కొత్త స్కిల్ సెట్ నేర్చుకొని దాని మీద రావాలనుకుంటున్నా అంటే ఆ కొత్త స్కిల్ సెట్ నేర్చుకోవడానికి ఎలాగో కోర్స్ జాయిన్ అవుతారు కదా, సైడ్ లో ఈవినింగ్ జర్మన్ కోర్స్ జాయిన్ అవ్వండి. A1, A2, B1 నేర్చుకోండి సైడ్ బై సైడ్. ఆ స్కిల్ సెట్ నేర్చుకోండి, A1, A2, B1 నేర్చుకోండి. ఒకవేళ మీరు ఆపర్చునిటీ కార్డు మీద రిస్క్ తీసుకొని ఇక్కడికి రావాలనుకుంటే దయచేసి జర్మన్ కోర్స్ నేర్చుకోండి. జర్మన్ B1 వరకు వస్తే మీరు ఆపర్చునిటీ కార్డు మీద రిస్క్ తీసుకొని జర్మనీ వస్తే మీకు ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆపర్చునిటీ కార్డు మీద మీరు ఇక్కడికి వస్తారు కదా, వచ్చినప్పుడు ఇక్కడ 6 months ఉండాలి. మరి 6 months ఉంటే ఆ 6 months సపోజ్ 6th మంత్ వచ్చింది అనుకోండి మీకు జాబ్, ఈ 6 months మీరు దగ్గర ఉండాలి. సో జర్మనీలో చాలా హాస్టల్స్ ఉంటాయండి. సో సపోజ్ ఒక 5 నెలలు ఇక్కడ ఉండాలి, అన్ని జాబ్ ఎత్తుక్కోవాలి, అలాగే మీ బేసిక్ సర్వైవల్ అన్ని బాగుండాలి అంటే ఒక 5 lakhs అవుతుంది. టికెట్స్ అయ్యింది 50,000 అవుతుంది. సో 50,000 5.5 6 lakhs వేసుకోండి. సో కొంచెం మనీ కూడా ఆలోచించండి. అదిగాక ఇక్కడికి వచ్చాక నేను చెప్పినట్టు వెదర్ కాస్త చూసుకోండి. సో అదండి వీడియో. మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కమెంట్ చేయండి. కావాలంటే నెక్స్ట్ వీకెండ్ ఇంకో వీడియో చేస్తాను మీ కమెంట్స్ డౌట్స్ క్లారిఫై చేయడానికి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.